హరీష్ రావు ఓ మానవత్వ శిఖరం. ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు, అన్నలా ఆత్మీయతనిచ్చే నాయకుడు, అభివృద్ధికి నిలువుటద్దం ఆయన. కష్టం వచ్చింది అంటే నేనున్నా అని భరోసానిచ్చే నేత, సిద్దిపేట కుటుంబ సభ్యుడిగా నిత్యం ప్రజల కష్టాలు బాధలు తీర్చే ప్రజానాయకులు. ఇలా హరీష్ రావు గారి గురించి ఎన్ని పేర్లు చెప్పుకున్నా సరిపోనంత అభిమానం చాటుకున్న నేత హరీష్ రావు. తనకు తానే నిదర్శనంగా ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. నేడు మరో మారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. చదువులో సరస్వతి, కానీ కుటుంబానికి లక్ష్మీదేవి అడ్డు అన్నట్లుగా ఆందోళనలో ఉన్న పేద కుటుంబానికి చెందిన అఖిల వైద్య విద్యకు హరీష్ రావు అభయం ఇచ్చారు. నువ్వు డాక్టర్ అయ్యేంత వరకు నా బాధ్యతనే, నువ్వు సీటు సాధించు, వైద్య విద్యకయ్యే ఫీజంతా నేను భరిస్తా, నిన్ను చదివించే బాధ్యత నాది అంటూ భరోసానిచ్చి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు హరీష్ రావు. సిద్దిపేట పట్టణానికి చెందిన మద్దూరి రాజు సిద్దిపేటలో బజరంగ్ అల్లం టీ హోటల్ ని కొన్ని ఏండ్లుగా నడిపించిండు. దురదృష్టవశాత్తు బ్రెయిన్ క్యాన్సర్ తోని విధి వక్రీకరించి చనిపోయిండు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన భార్య, ముగ్గురు ఆడపిల్లలు రోడ్డున పడ్డరు. తండ్రిని కోల్పోయిన పిల్లలు, భర్తను కోల్పోయిన భార్యకు కుటుంబాన్ని ఎలా నడపాలో తెలియక ఆర్థిక భారం ఎక్కువగా పెరిగిపోయింది. పిల్లల్ని ఎలా చదివించాలనే ఆందోళనలో తల్లి, కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితి. ఇలాంటి సమయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారిని కలిసి వారి పరిస్థితి వివరించి సహాయం చేయాలని కోరిండ్రు. అందుకు హరీష్ రావు గారు వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి పిల్లల్ని చదివిపించే బాధ్యత నాది అని వారికి భరోసా ఇచ్చిర్రు. ప్రస్తుతం పెద్ద కూతురు కావ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీటు సంపాదించి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నది. అప్పటికే రెండవ కూతురు అఖిల మెరిడియన్ స్కూల్లో చదువుతున్నది. మంచి ప్రతిభ గల విద్యార్థి. ఆ విద్యార్థికి సరస్వతి అనుగ్రహం ఉన్నది, కానీ లక్ష్మీ కటాక్షం లేదు అని ఆందోళనలో ఉన్న సమయంలో హరీష్ రావు గారిని ఆశ్రయించిండ్రు. స్కూల్ యాజమాన్యంకి ఫోన్ చేసి చెప్పిర్రు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు నేనే ఫీజు కడతా అని వారికి చెప్పిండ్రు. ఈ సందర్భంగా మంచిగా చదివే విద్యార్థికి సహాయం అందించడంలో స్కూల్ యాజమాన్యం కూడా సహకారం అందించిర్రు. చిన్న కూతురు దీపికను కూడా హరీష్ రావు చదివిస్తా అని భరోసానిచ్చిర్రు. అఖిల చదువులో మంచి ప్రతిభ కనబరుస్తూ ఉత్తీర్ణత సాధిస్తూ స్కూల్లో, కాలేజీలో ఫస్ట్ ర్యాంకులో టాప్ గా నిలుస్తా ఉన్నది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో అదే స్ఫూర్తితో నీటి పరీక్షలో 720 మార్కులకు గాను 453 మార్కులు సాధించింది. ఈ మార్కులతోని మంచి కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉన్నది. నీట్లో మంచి ర్యాంకు, మంచి మార్కులు వచ్చినా సీటు వస్తుందనే నమ్మకం ఉన్నా గాని ఆర్థిక స్తోమత అడ్డుపడుతున్నది. తండ్రి లేడు, తల్లి హోటల్లో పనిచేస్తుంది. వచ్చిన అవకాశం ఎట్లా అని ఆందోళనలో అఖిల బాధపడుతున్నప్పుడు ఉపాధ్యాయుల సలహాలు తీసుకున్నారు. ఇటీవల డాక్టర్ చదువు కోసం నీటి పరీక్ష రాసిన అఖిల నీటిలో మంచి మార్కులు సాధించింది. అఖిల తండ్రిని కోల్పోయి ఒక అంత బాధలో ఉన్నది. తల్లి హోటల్ పని చేసుకుంటా కుటుంబాన్ని పోషించడమే కష్టంగా ఉన్నది అని ఆందోళన చెందుతున్నది. అఖిలకు మంచి మార్కులు వచ్చినాయి అని విషయం తెలుసుకున్న హరీష్ రావు గారు విద్యార్థి అఖిలను, తల్లి రేణుకను తన ఇంటికి పిలిపించి అన్నం పెట్టి, అఖిల ఆందోళన ఏం వద్దు, ఎంబీబీఎస్ సాధించాలి అనే నీ తపన కల నెరవేరుతుంది. నీకు సీట్ ఎక్కడొచ్చినా నిన్ను మెడిసిన్ చదివించే బాధ్యత నాది అని, సీటు సాధించు, ఫీజు నేను చూసుకుంటా అని హరీష్ రావు అభయం ఇచ్చిండ్రు. ఆన్లైన్ అప్లికేషన్ నుండి సీటు వచ్చి మెడికల్ కళాశాలలో అడ్మిట్ అయ్యేంత వరకు, నువ్వు డాక్టర్ అయ్యేంత వరకు పూర్తి బాధ్యత నాదే అని అఖిలకు భరోసానిచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. అఖిల 9వ తరగతిలో మెరిడియన్ స్కూల్లో అడ్మిట్ అయింది. మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్ కావడంతో ఉపాధ్యాయులు ప్రోత్సాహం అందించిండ్రు. తండ్రిని కోల్పోవడంతో స్కూల్ ఫీజు ఇబ్బందిగా మారింది. అఖిల చదువులో టాప్, కానీ తండ్రి లేడు అని ఫీజు కట్టడంలో ఇబ్బందిగా ఉందని హరీష్ రావు గారిని వచ్చి కలవడంతో మెరిడియన్ విద్యా సంస్థ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి గారికి హరీష్ రావు గారు ఫోన్ చేసి తండ్రిని కోల్పోయిన బిడ్డకు మానవతా హృదయంతో మనం సహకారం అందించాలని, ఫీజు నా బాధ్యత అని చెప్పిండ్రు. ఆ ఒక్క మాటతో అఖిలకు ఎలాంటి ఫీజు లేకుండా 4 ఏండ్లు ఉచిత బోధన ఇస్తూ అమ్మాయిని ప్రోత్సహించిండ్రు. నేడు నీట్లో సీట్ రావడానికి కుటుంబం నిలబెట్టారు అని మెరిడియన్ విద్యా సంస్థను హరీష్ రావు గారు అభినందిస్తూ చెల్లె దీపికను కూడా చదివించాలని చెప్పిండ్రు. ఇప్పుడు అమ్మాయిని ఎంబీబీఎస్ మొత్తం అయిపోయేదాకా నేనే చదివిపిస్తాను మాట ఇచ్చిన, నేనే ఫీజు కట్టి అమ్మాయిని ఎంబీబీఎస్ చదివిపిస్తాను. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు నా మాట గౌరవించి 9th, 10th, 11th, 12th 4 ఏళ్ళు ఫ్రీగా చదివించిన దేవిందా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చిన్నబిడ్డ కూడా నీ దగ్గరనే ఉంది. అమ్మాయిని కూడా చదివిపిస్తున్నాడు. తండ్రి లేని పిల్లలు చూసుకోలేదు. థ్యాంక్ యూ దేవేందర్, థ్యాంక్ యూ. కలుద్దాం మళ్ళీ.
లేదు నిలబెట్టినావు, ఒక కుటుంబాన్ని నిలబెట్టినావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దేవేందర్. కలుద్దాం మళ్ళీ చిన్న వచ్చినా కదా.